అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 కేసులు ఏదైతే ఓవరాల్గా వ్యూ చూస్తున్నామో మనం, ఒకటి లిక్కరు, రెండోది కారు యాక్సిడెంట్. ఈ రెండిటి మీద కూడా చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఏది కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ప్లస్ సిట్ ఏదైతే ఉందో ఇంకా టైం కావాలని ప్రొలాంగ్ చేస్తూ ఉంది. ప్లస్ నిన్న హైకోర్టులో కూడా ఒక తీర్పు వచ్చింది కార్ యాక్సిడెంట్ మీద. మీరు ఎట్లా పెడతారు కార్లో ఉన్న వాళ్ళ మీద కేసు అని. ఈ రెండింటిని ఎట్లా చూడవచ్చు సార్? దీనికన్నా ముందు మనం కొమ్మినేని గారి కేసును ఒకసారి గమనించగలిగితే, ఓకే, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఫుడ్ డౌన్ మెమోలు ఏవైతే ఇచ్చారో, మీరు ఎవరో మీ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఈ దిక్కుమాల కేసులు పెట్టారు మీరు అన్న కోణంలో గట్టిగా చేతవని ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వెహికల్ యాక్సిడెంట్ అన్న దాంట్లో 104 సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్ పెట్టారు. అది అగ్రిగేట్ నాన్ బెయిలబుల్ 10 years ప్రిజన్మెంట్. ఈ తపేలా ఛానల్లోనూ ఆ దిక్కుమాలు మూతుర్చుకోవడం కూడా పనికిరాని టిష్యూ పేపర్ కన్నా ఈయన పేపర్లో వాళ్ళు రాసి దిక్కుమాలు రాతలు ఏంటంటే ఉరిశిక్ష దాకా కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఏకంగా. గతంలో అవినాష్ రెడ్డి, ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం మొదలెట్టారు కొత్తగా. గత 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి మీద ఏడుపు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడడం మొదలెట్టారు. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తెల్లారి మీడియా ట్రయల్లో వీళ్ళు శిక్ష కన్ఫర్మ్ చేసేస్తారు, కేసు కన్ఫర్మ్ చేసేస్తారు, సాయంత్రానికి జైలు దాకా పంపిస్తారు, 2 రోజులు నడిపించేస్తారు, 3 రోజు హైకోర్టులో మగ్గు నిండా నీళ్లు కలిపి దాంట్లో పేడ కలిపి, ఇక్కడ అమరావతి హైకోర్టు దగ్గర అంతా బర్రెలు తిరుగుతుంటాయి కదా, ఆ జడ్జి గారు ఇంత పేడ కలిపి తీసుకొచ్చి మొహం మీద పేడ నీళ్ళు చల్లుతుంటారు చెల్లుమని. అయినా సరే వీళ్ళు అస్సలు ఆలోచించట్లే, ఇంచు కూడా తగ్గట్లేదు ఈ తపేల ఛానళ్ళకి. ఎక్కడో దగ్గర వీళ్ళకి 4th ఎస్టేటు లేకపోతే ఇది అదే అని చెప్పి బేగాలు పోతున్న వీళ్ళకి ఏదో ఒక రోజు మాత్రం ఉంటుంది, ఒక 1 డే. మనకు సామెత ఉంటుంది, ఎవ్రీ డాగ్ హ్యావ్ ఇస్ ఓన్ డే. కుక్కకే ఒక రోజు ఉన్నప్పుడు వీళ్ళు చేసే ఈ చిచోర పనులకి అతి దగ్గరలో ఏదో రూపంలో భగవంతుడు ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఆయనకి సంబంధించిన కేసులో వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ ఇఫ్ సంబడి ఈజ్ సిట్టింగ్ ఇన్ ఇట్, ఇది ఒకటి చూస్తే, రెండోది ఈ సిట్ మీరు ఇందాక అడిగిన ఈ 2 కేసులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా అభియోగం మోపలే, లేదు ఏది లిక్కర్స్ దాంట్లో. కానీ వీళ్ళు చేస్తున్న రావణకాష్ట చూస్తే అట్లీస్ట్ అది రావణకాష్ట అంటే కనీసం హనుమంతుడు వెళ్ళి తోకని నిప్పంటిస్తే తగలెట్టాడు. వీళ్ళు కనీసం హనుమంతుడు కాదు, కనీసం దైవాంశ సంబోధులు కాదు, ఓన్లీ కోతి పనులు అంటారు వీటిని. కోతి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది? అలాగే ఏంటంటే వీళ్ళకి ఒక హెర్క్యులెన్ టాస్క్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం అలా ప్రశాంత్ కిషోర్ గారు చూడండి రాహుల్ గాంధీని బదనాం చేసినట్టు ఈసారి మేము చేసేస్తామని టాస్క్ ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా హ్యూమిలేట్ చేద్దామన్నా అది జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ 3 dimensions చేసిన డ్యామేజ్కి రాహుల్ గాంధీకి ఇంత టైం పట్టింది. కానీ ఇక్కడ మీరు డ్యామేజ్ చేస్తారన్న విషయం ప్రజలు ఇలా పసిగట్టారు. పసిగట్టి మీరు ఎంత బురద జల్లుదాం అనుకున్నా సరే, నేను నిన్న ఒక దగ్గర చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 4 ఎడ్లు పులికత్ తెలుసు కదా, అందులో గమనించవలసినవి ఏంటంటే 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు కూడా పులితోనే యుద్ధం చేసింది. అలాగే ఒక్కొక్క ఎద్దు కింద ఉన్నప్పుడు కూడా పులితోనే సచ్చాయి. ఒక్కొక్కళ్ళు ఉంటే పులి ఏం చేసిందో 2019-24 ఎలక్షన్ మీకు సమాధానం దొరికేసింది. అంచేత మీకు చేతకాక 4 ఎడ్ల రూపంలో ఉంటే పులిని బెదిరిస్తున్నాం అన్న కోణంలోనే ఉన్నారు మీరు. కానీ పులి యుద్ధం ఆపలేదు. మీరు నలుగురు, అందుకే చూడండి ఆయన గౌరవ స్పీకర్ గారు ఒక చిట్చాట్లో ఎలిమినేట్ చేయాలన్న విషయంలో మాట్లాడుతున్నారంటే దాన్ని ఒరిజినల్గా ఇన్హెరెంట్గా భయం. పులి అంటే ఎవరికైనా భయమే. రాజకీయంలో ఒక దృక్పథంతో పనిచేస్తున్న వాడిని ఎదుర్కోవడానికి మీ దగ్గర అస్త్రాలు లేవు. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ అస్త్రాలు తీస్తే ఏమైందో తెలుసు. మీ దగ్గర ఇప్పుడున్న అస్త్రం ఏంటంటే ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి చేస్తున్న ఒక దుష్ట చర్య కింద దీన్ని అభివర్ణించాలి. అది జరగనప్పుడు చేసే ప్రయత్నానికి ఏంటంటే కాలాతీతం అయిపోతుంటుంది. కాలంకి అతీతంగా ప్రయాణించేద్దామంటే కుదరదు. ఇప్పుడు మీరు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో నిన్న సిట్టు చేతులు ఎత్తేసింది, వాళ్ళతో కాట్లేదు. పబిచు ఎడిషనల్ రిమాండ్ అడుగుతుంది. ఇంకా ఎందుకో నా దగ్గర నార్కోటిక్ పరీక్షలు, నేను సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, మీరే నాకు ఇచ్చారు, అది సరే వెనకాల డిస్ప్లే చేస్తే తెలుస్తుంది. మనిషి మానవ హక్కులకు ఎలా ఉన్నాయో అలాగే నార్కోటిక్ టెస్టులు కూడా ఎదుటి మనిషికి ఇష్టం లేనిది అది చేయకూడదని, అలాగే హెడ్ మ్యాపింగ్లు చేయడం కుదరవు. ఇవి ఒకవేళ చేసిన గౌరవ న్యాయస్థానంలో సెలవు. ఇప్పుడు సిట్ వాళ్ళు ఏం చెప్పారు, నార్కోటిక్ తప్ప మా దగ్గర ఇంకో ఆప్షన్ లేని సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంది. కానీ వీళ్ళు తాత్కాలిక సునకానందం ఏం పొందుతున్నారంటే, ప్రజల్లోకి ఒక నెగిటివ్ నెరేషన్స్ తీసుకెళ్ళి సక్సెస్ సాధిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ జరిగిపోయింది. అలా సేమ్ శంకర్రావు ప్రాణాలకు తెగించి ఒక ఉత్తరం రాసి ఎమ్మెల్యేలు ఆ సిబిఐ ఈడీని తీసుకొచ్చి కాళ్ళ మధ్యలో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి ఈ రోజుకి కూడా ఏటర్ చేశారంటే ఇలా చిటికేసి చెప్తారు జగన్మోహన్, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఉంటే విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయండి, లేదంటే డిశ్చార్జ్ చేయండి. ముందు ఆస్తులు అటాచ్ చేస్తారు, ఆర్థిక నేరస్తుడు, 1,00,000 కోట్లు అంటే ఈ జేడీ లక్ష్మీనారాయణ అశ్వత్థామాత కుంజరాలాగా అంతా అయిపోయిన తర్వాత ఎంత డ్యామేజ్ చేయాలో 1,00,000 కోట్లని ప్రజల్లోకి బాగా ఇంజెక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి జస్ట్ 1,650 కోట్లు ఎంతో సీజ్ చేసామండి అంతే. ఈ ఫ్యాన్సీ నెంబర్స్ క్రియేషన్ చేస్తున్నారు కదా సార్. అదే చెప్తున్నాను సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా జర్నలిస్ట్కి కానీ డైపర్ బ్యాచ్గాళ్ళు, పౌడర్ డబ్బా బ్యాచ్గాళ్ళు, కిరసనాయిల్ బంకులు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టుకుని పనికిమాలిన చెత్తగాళ్ళు అందరినీ కూర్చోపెడితే వాళ్ళతో వచ్చేది ఎలా ఉంటుందంటే ఒరిజినల్ జర్నలిజం విలువలకి తిరోధకాలు వదిలేశారు. అవి ఏం చేస్తూ ఉంటాయంటే డైలీ సీరియల్ నడిచే స్క్రిప్ట్ రాస్తారు చూడండి. ఈ ముసిల్దారా బాబు వెళ్ళనని మనకు తెలిసినా సరే దాన్ని ప్రూవ్ చేయడానికి 800 ఎపిసోడ్లు ఉంటాయి. అలా ఇలా 5 సంవత్సరాల పాటు అదే పనిలో ఉంటారు వీళ్ళు. అంతే, ఏ రోజు కారోజు అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అనేసేవా లేదా అంటే అనేసేవా అలా చూడండి, అలా కోవేశ్వరాల సినిమా ఒకటి ఉంటుంది, తరుణ్ గడి సినిమా అది. దాంట్లో ఆ ముసలోడు ఏదో అంటాడు హిందీ పదం ఒకటి, ఆ పదానికి వీళ్ళకి నెగిటివ్ అర్థం అమ్మాయికి చెప్తారు వీళ్ళు, ఆ పిల్లలిద్దరు. సో ఆ నెగిటివ్ అర్థం నువ్వు అనేసావా ఇంకా అనలేదన్నట్టు వీళ్ళకి పొద్దు నుంచి ఓ ముసలోళ్ళు సెటప్ ముసలోళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నీళ్ళని బతికిన వాళ్ళే. వాళ్ళందరినీ తీసుకొచ్చి కులప్రాతిక మీద కూర్చోబెట్టి జింగి చిక్కు భజన. ఇది అలవాటైపోయి వాళ్ళు ఎత్తుకోవడం ఆవ్యాసం ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే హూకిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం చేసినోడు, వాళ్ళ డాక్టర్ మాస్క్ లేకపోతే చంపేశాడు, ఇంకోటి వాళ్ళు అక్కడ నెల్లూరులో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య, 5వది ఆ ఎమ్మెల్సీ గారు తీసుకెళ్ళి డోర్ డెలివరీ. ఈ 5 టాపిక్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఆవ్యాసంలాగా. మీరు ఉదాహరణకి లెక్కర్ స్కామ్ ఏదో మొదలెట్టారంటే 2 సెంటెన్స్లు ఉంటాయి, ఎందుకంటే దాంట్లో విషయం ఏమి ఉండదు. ఏంటి విషయం అంటే 79,800 కోట్లు రాష్ట్ర ఖజానాకి తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో ఎంత వచ్చిందంటే 1,105 కోట్లు ఎంతో దగ్గర రాష్ట్ర ఖజానాకి వచ్చిందండి అని చెప్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన పకోడీ కథలాగా పెద్దానికి 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయిందని ఒక ఊతపదం అన్నమాట పైన. ఆ ఊతపదం హెడ్డింగ్ ఎట్టి ప్రాణాలు తినేస్తుంటారు జనాలకి. అదే ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బుల్లో కాగ రిపోర్ట్ ఉంది, బడ్జెట్లో కూడా ప్రూవ్ చేశారని ఇంత వచ్చిందంతా మొత్తం పెట్టేస్తారా. అప్పుడు ఆయన చెప్పాలంటే ఇది గూగుల్ కాలంలో రాని సరిలేరు నీకోరు సినిమా ఒకటి సీడీ ఒకటి, అలా లీడర్ సినిమా రానాగారిది ఒకటి సీడీ ఇవ్వాలి వాళ్ళకి. ఇచ్చి అందులో ఏంటి చెప్తారంటే ఇలా బటన్ నొక్కితే పాత విషయాలన్నీ బయటకు వస్తాయి గూగుల్ రూపంలో. లీడర్ సినిమాలో రే ఎంత కావాలరా నీకు కమిషను 10, 20, 20కో 30కో కాంప్రమైజ్ అయిపోతాడు. అంటే 30%, 20% కమిషన్ తింటాడు. కావాలంటే నీకు ఇంకా ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే ఎన్డీఏ కూటమి మా చెడ్డ ఇలా మెలికలు తిరిపి చచ్చిపోతుంటారు కదా మీరు. కర్ణాటకలో నిన్నే 40% కమిషన్లు తినేశారని గుండొత్తేసి కూర్చోబెట్టారు ప్రజలు. చిచ్చే బీజేపీ ప్రసక్తి లేదు ఇక్కడ. నరేంద్ర మోడీ కాలుకి బల్పం కట్టుకుని 20 రోజుల పాటు తిరిగాడు అక్కడ. ఏమైంది ఇవన్నీ మాకు తెలియవు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటుంది చూడండి, ఆ తపెల ఛానల్లో ఆ దిక్కుమాల పేపర్లు చేసే పని అదే. మమ్మల్ని ఎవడు చూడట్లేదు, మమ్మల్ని అడిగేవాడు లేడు, మేము ఏ ఫిగర్ అయినా చెప్పచ్చు. ఆఖరికి మీ గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించగలం, తొడకొట్టి చెప్తారు వాళ్ళు. ఎప్పుడైతే గవర్నర్ రివర్స్ ఏంద్రనాథ్ని చిన్నపిల్లని చేసి అబద్ధం చెప్పిస్తారా మీరు 10 లక్షల కోట్ల అప్పని, బడ్జెట్ ఎంత పెట్టారా అని తిరిగి ఎప్పుడైనా కౌంటర్ ఉంటే వ్యవస్థల దగ్గర నుంచి పంచేంద్రియాలు మూసుకొని కూర్చుని ఉంటారు వీళ్ళు. అంతవరకు ఏం చేస్తూ ఉంటారంటే నార్కోటిక్ పరీక్షల మీద గౌరవ సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా దాటేస్తారు వీళ్ళు. ఎందుకంటే మీడియా ట్రయల్లో వీళ్ళు సాయంత్రం ఉరిచెక్ చేసేయాలి. గతంలో ఆ చిన్నపిల్లని చేసి అవినాష్ రెడ్డి జీవితంతో ఆడుకున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆడుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఇది గమనించండి ప్రజలు. వీళ్ళతో ఏమీ కాదన్న విషయం మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ దిక్కుమాల డైలీ సీరియల్లో చూసినందుకు ఇంట్లో అమ్మని, మామని, అత్తని, ఎయిలు మనోళ్ళని కూడా ఆలోచించుకోకుండా బయటకు వచ్చి ఎలా తిట్టుకుంటామో అదే తిట్టిన వాళ్ళకి సిగ్గుపడట్లేదు. గమనించుకోండి. ఇంటికి వెళ్ళాక క్రికెట్ మ్యాచ్ వస్తుంది న్యూస్ వస్తారు కదా, మా అమ్మ కనుక సీరియల్ చూస్తుంటే నశాలంకి ఎక్కి మనం తిట్టుకోకుండా అవడం ఉంటే ఆడు మరి పతివ్రత శిరోమణి ఇలా దండం పెట్టచ్చు. లేదా 2వ టీవీ కొని అమ్మకి ఇవ్వకుండా ఆడ హాల్లో టీవీ కాకుండా అమ్మ బెడ్రూమ్లో టీవీ పెట్టినోడు ఎవడన్నా ఉంటే మాట్లాడండి. ఇది జరుగుతుంటే ఈ ఛానల్కి కూడా అదే జరుగుతుంది. మీరు గమనిస్తే చాలు. అంచేత మీరు లిక్కర్ స్కాము ముందు ఏంటంటే స్కామ్ అన్న బ్రహ్మానందంగా చెప్పడం. ఆ గంగతో రాంబాబు సినిమాలో స్లైడ్లు ఉన్నాయి సార్ మా దగ్గర. ఈ 5 ఏళ్ళకి మా దగ్గర స్టాక్ ఉంది సార్. రోజుకొక స్కాము. లడ్డూలతో మొదలెట్టారు, కాదంబరి జత్వాన్ని తెచ్చారు. ఇక్కడ దివసం చేసినా సరే లాస్ట్కి ఏట అవ్వదు. అవ్వని దానికి అవ్వన పెళ్ళికి బాజాలు కొట్టడం. చిన్నప్పుడు ముసలోళ్ళు చెప్పారు సామెతలు, అదే పనులు చేస్తుంటారు.
రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ చర్చ. ఒక 2-3 రోజులుగా చూస్తుంటే మీరు ఏదైతే డిబేట్స్ గురించి డిస్కస్ చేశారో అదే డిబేట్స్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది, ఇది ఎందుకు ఈ టాపిక్ కొత్తగా ఎందుకు మొదలుపెట్టారు? భయంతో కూడిన పిరికితనంతో కూడిన ఒరిజినల్ జడ్డితనం. నేను నిన్న కూడా స్టాటిస్టిక్స్ చెప్పా. మీ ఆయంలో ఇండస్ట్రియలైజేషన్ ఇంత ఉద్ధరించి సిఐ సమిట్లు వాళ్ళ ప్రభాకర్ గారిని పట్టుకెళ్ళారు, తీసుకెళ్ళి ఇటు కొత్తిమీర కారం, గోంగూర పచ్చడి, చెత్త చెదరం, దావోస్లో అసందర్భ పేలాపనల చట్నీలు పకోడీల గురించి మాట్లాడొచ్చి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్లు 19,50,000. గ్రౌండ్ అయిన ఎంత? 38,000 చిల్లర. ఉద్యోగ కల్పన 36,000 చిల్లర. ఇక్కడ ఈ టెన్యూర్లో 13,50,000 సిఐ సమిట్, దావోస్ 2 పర్యటనలు అనుకుంటా. అవుట్కమ్ 1,105 కోట్ల పెట్టుబడులు, 3,47,000 మంది ఉద్యోగ కల్పన. ఎవరిది రాక్షస పాలన? నిజంగా మీ ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇండస్ట్రియలిస్టులు అందరూ పారిపోయారని ఈ బుర్ర తక్కువ హాఫ్ నాలెడ్జ్ గాలతో చెప్పిస్తున్నారు కదా. పారిపోయిన వాళ్ళు అయితే 3,47,000 ఉద్యోగ కల్పన ఎందుకు వస్తుంది? అదాకా ఎందుకు? పై వాళ్ళకి వేసారు మన బడ్జెట్ పెడితే 40 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు కదా ప్రభుత్వంలో. మీకు ఏమైనా అర్థం ఉంటుందా? లాజిక్ వాడుతున్నారా? మీరు చెప్పింది, మీరు నెక్స్ట్ డే చెప్పేది కాంట్రడిక్షన్. అబద్ధాలు చెప్తున్నారని మీకే తెలిస్తే ఆ నాన్న పులి కథ చెప్తున్నారు. ఈరోజు పులి వస్తుంది, అది శాశ్వతం. పులి పులిగానే ఉంది. ఏనుగు సచ్చినా బతికినా 10,000 అంటారు, తెలుసు కదా చిన్నప్పుడు. అలా ఇది పులితోనే మీ బతుకంతో యుద్ధం చేయాలి. మీరు కలిసి చచ్చినా విడివిడిగా చచ్చినా పులితోనే యుద్ధం మీది. పులి జోదం ఆడుతున్నారు, పులి స్వారీ చేస్తున్నారు. అప్పే మీ ఇష్టం. సార్, అమరావతిలో మళ్ళీ ఆ 3 కాంట్రాక్టర్లకి వర్క్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అది టెండర్ ప్రకారం వచ్చిందా, మామూలుగానే ఎలకేట్ చేశారా సార్? టెండర్లు పిలిచారు, కానీ అది ఏ ప్రాసెస్లో వాళ్ళ ముగ్గురికి ఇచ్చారో నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకటి షాపూర్జీ పలంజీ, ఇంకోటి ఎల్ఎన్టీ అండ్ ఎన్సీసీ. షాపూర్జీ పలంజీ అని ఖచ్చితంగా అంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అది మన రాష్ట్రంలో ఎందుకు అది ఆపాదించబడట్లేదు? నెంబర్ 2, ఈ ఎల్ఎన్టీ విషయంలోనూ వీటిలోనూ మనకి గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ విషయంలో 2,000 కోట్ల ట్రాన్సాక్షన్, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద ఐటీ నోటీసులు సర్వే ఉన్నాయి. ఈ క్రెడెన్షియల్స్ ఉన్న దగ్గర ఆన్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ బేసిస్ ఇట్స్ బీన్ అలొకేటెడ్. పోనీ ఇది ఒకటి పక్క మాట్లాడదాం కాసేపు. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంట్రాక్టర్లు లేకపోతే దేశంలో ఉన్న కాంట్రాక్టర్లు ఏమైనా గుడ్డుపోయారా లేకపోతే ఎందులో పడి చచ్చారా? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎంత డెలిబరేషను. సాధారణంగా గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తే బిల్లులు రావట్లేదో లేకపోతే రాష్ట్ర ఖజానా డబ్బులు లేవు కాబట్టి వెనకాటి వేసారంటే మాట్లాడచ్చు. కానీ ఇక్కడ మొబిలైజేషన్లు అడ్వాన్స్ ఇస్తుంటే ఒళ్ళు పోయి కలర్ లేకపోతే ఎవరు టెండర్ లేకుండా నాటకాలు ఆడుతున్నారు. ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ గతంలో వాళ్ళు చేసిన కాంట్రాక్టర్లు ఈసారి వీళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, బాగుంది. కంటిన్యూషన్ ఆఫ్ వర్క్ అంటాం, శభాష్ అంటాం. ఏంది ఆ టెండర్లో వాల్యూ? 8,499 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీటా? ఇక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా అసలు పైకి వెళ్తున్న కొద్దీ రేట్ పెరుగుతుంది. అలాంటిది సర్ప్రైజింగ్లీ వాళ్ళే 4,000 లోపల ఉన్నాయి అన్నీ. ఇక్కడ మరి రేడియస్లో చూడండి ఎక్కడైనా. ఏం సార్ ఇది? ఎక్కడున్నాం మనం? పోనీ ప్రభుత్వ బాధ్యత గురించి మాట్లాడదాం. ఇది 3వ టాపిక్. గతంలో పోలవరంలో మీరు మాకు 72% కట్టారు, ఉద్ధరించారు, ఊళ్ళేరంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే 790 crores దగ్గర రివర్స్ టెండరింగ్లో డబ్బులు మిగిల్చేది. అంటే మీ 5 సంవత్సరాల తర్వాత ధరలు పెరిగి ఏదో విధంగా సిమెంట్ రేట్లు పెరిగి లేకపోతే ఇసుక రేట్లు పెరిగి అనుకుంటే గోదావరిలో ఇసుక మీకు ఫ్రీ. ఇక్కడ కూడా కరకట్ట నుంచి ఇసుక ఎత్తుకుని రావడం ఫ్రీయే కదా. పైపచ్చి ఇసుక ఉచిత పాలసీ కదా. కాస్ట్ కటింగ్ అవుతుందా లేకపోతే కాస్ట్ ఎనానమస్గా పెరుగుతుందా? ఇది ఒకటి గమనించండి ప్రజలు. మనం ఎలాగో ఎర్రమాలోకంలో కదా మనం. మీకు ఏమైపోయినా మీకు నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కడుతున్న బిల్డింగ్లు ఆ కరెంటు ఛార్జీల దగ్గర నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్లు అన్నీ కూడా మనం కట్టి ట్యాక్స్లోంచి వాళ్ళకి మెయింటెనెన్స్లు ఇస్తారు. దానివల్ల రూపాయి ఆదాయం అయితే ఏం లేదు. పైపచ్చి అప్పు చేసి లాజికల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డబ్బులకి ఒక కారు కొనుక్కుందాం అనుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. నాకున్న డబ్బులకి నాకు బ్యాంక్ నుంచి వచ్చే లోన్కి నేను బతకడానికి చూసుకుని ఒక ఇల్లు కొనుక్కోవడానికి, అది 2 bedroom లేదంటే సింగిల్ బెడ్రూమో నా కెపాసిటీ. అంటే అప్పు ఇస్తున్నాడు కాబట్టి అని చెప్పి నేను జూబ్లీస్లో విల్లా కొంటానంటే 95% నా శాలరీ విల్లాకే కట్టాలి. అంటే మిగిలిన 5% నేను డే టు డే లాజిస్టిక్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నట్టు. అలాగే ఎవడో వరల్డ్ బ్యాంక్ కూడా ఏషియన్ మార్కెంట్లో అప్పు ఇస్తుంటే ఏ ప్రాతిపదిక మీద ఎంత హై రైజ్ బిల్డింగ్లు ఇట్లన్నిటికీ మీరు ప్రణాళిక వేస్తున్నారు? అంటే మా మీద ట్యాక్సులు బాధడాక అప్పు తీర్చాలంటే మేమే కదా ట్యాక్సులు కట్టాలి. మీరైతే జీతాలు అవి కూడా పెంచుకుని బ్రహ్మాండం కోసమ్మతిగా ఉన్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఒక ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో రేటు తగ్గించిన గత ప్రభుత్వాన్ని ఈరోజు మీరు సైకోలు అంటున్నారు, రాక్షసులు, భూతాలు, తొక్క తోటకూరని కబుర్లు చెప్తున్నారు.
మీరేమో 8,499 రూపాయలు స్క్వేర్ ఫీట్ రేటు పెంచితే అక్కడ ఆల్రెడీ ఉన్న కట్టిన సెక్రటేరియట్ 6 లక్షల పైచిలక స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణతో కంపేర్ చేస్తే 2 లక్షల స్క్వేర్ ఫీట్లు తక్కువ. అందుకైతే ఇంకో బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ కట్టండి సెక్రటేరియట్ల మీద. ఏమైనా అంత ఎంప్లాయీస్ ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళేస్తారు, మన తిరగబెట్టేస్తారు అనుకుంటే. టెంపరీ సెక్రటేరియట్ అంటే మీకు నచ్చిన పేరు దానికి పెడితే, ఇప్పుడు మా ఇంటికి తాజ్మహల్ అని పెట్టాను, మా ఇంటి పేరు అది మా ఇల్లు తాజ్మహల్ అయిపోద్దా? అలా మీరు కట్టిన బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కట్టారు. మీరు టెంపరీ అని పేరు పెడితే మేము ఎందుకు అనాలా? రాజమౌళి గిన్నెలు ఈ తొక్క తోటకూర మాకెందుకు? డబ్బులు మావి, లేకపోతే ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష పన్నులు కడుతున్న ప్రజలవి. మావి అంటే దాని అర్థం అది. ప్రత్యక్ష పరోక్ష పన్నులు కడుతున్న ప్రజల డబ్బులతో కడుతున్న విలాసవంతమైన భవనాలు ఎవడు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని జస్టిఫై చేయడానికి కడుతున్నారు. సరే, ఇది పాత డిబేటే. ఇవాళ మీరు అట్లీస్ట్ ఇది శాశ్వత రాజధాని గజెట్ కూడా తీసుకురాలి. ఈ డబ్బులు ఎక్కడ పోస్తున్నారు? మీరు ఎక్కడ పోస్తున్నారు? శాశ్వత రాజధాని రేపు పొద్దున ఎవరు వచ్చినా దీన్ని కదపలేరు. ఇప్పటికి సంవత్సరం అయింది, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి మీరే ఉన్నారు. అది శాశ్వత రాజధాని గజెట్ ఇస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రాని లేకపోతే కాంగ్రెస్ ఈ షర్మిల ఆధ్వర్యంలో మన ఉద్ధరించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఎవరు కదపలేరు కదా. రేపు పొద్దున షర్మిలకి తెక్కలేచి నేను పులివెందుల్లోనే రాజధాని పెడతానంటే నేనేటి చేయగలను, మీరేటి చేయగలరు? మళ్ళీ సేమ్ అలా అన్న మీద పడి ఏడుస్తున్నట్టే ఇప్పుడు ఈ అమ్మ మీద కూడా ఏడడానికి సిద్ధం అవుతారా? జస్ట్ లాజికల్గా ఆలోచించండి. ఒక ప్రభుత్వానికి ఒక డిస్క్రిప్షన్ వస్తే ఇమీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ 3 రాజధానులు తలకాయ నొప్పి లేకుండా హైకోర్టు బెంచ్ ఎందుకు అక్కడ కర్నూలులో పెట్టలేదు? ఇప్పటికీ అమరావతి శాశ్వత రాజధాని అని గజెట్ ఎందుకు ఇవ్వలేదు? ఈ కాంట్రాక్టర్లని టెండరింగ్ పిలిచి ఈ ముగ్గురే అచ్చాని పచ్చపొసల్లో ఎందుకు వచ్చారు? అందులో షాపూర్ జీపాలంజీ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు దీన్ని బ్లాక్ లిస్ట్లో పెడితే ఏ ప్రతిబంధం ఇచ్చారు? 2,000 కోట్లు శ్రీనివాస్ గారి అకౌంట్లో ఐటీ నోటీసులు సర్వే, దాని మీద ఇంకా దట్లా గోయింగ్ ఆన్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్ట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ పరంగా. ఈ కాన్సిక్వెన్సెస్ వీళ్ళే ముగ్గురు తీసిమార్కాలని ఎలా నమ్మాలి మేము? కానీ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఈ హైదరాబాద్లో కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు కూడా వీళ్ళే వర్కులు చేసేవాళ్ళు కదా సార్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే, అంటే ఎదురు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ మొదలెట్టించడానికి డబ్బులు ఇస్తుంటే వీళ్ళందరూ ఏమైనా గుడ్డు గుర్రాలకు పోలుతవుతారో లేదా ఎందులో పడి చచ్చారా? ఎందుకు వెళ్ళారు టెండర్? తప్పించి రివర్స్ టెండరింగ్లో 10 రూపాయలు తగ్గించిన మేధా సంపత్తి ఉన్న కాంట్రాక్టర్ ఉండదు కదా, ఆయన ఎందుకు వెళ్ళే టెండర్? ఏ సార్ 8,499 ఎందుకండి, నేను 3,500కే కడతానని టెండర్ వేస్తే ప్రభుత్వం ఇవ్వను వీళ్ళకే ఇస్తానని చెప్తుందా? సేమ్ లాజిస్టిక్స్ కదా, రిక్వైర్మెంట్స్ మీకు క్లియర్ కదా. కింద మార్బుల్ ఫ్లోరింగ్ కావాలి, వాల్స్కి ఈ టెక్స్చర్లు కావాలి, ఈ లెవెల్లో కావాలి, అల్యూమినియం స్లైడింగ్ విండోస్ కావాలి. ఈ బేసిక్స్ అయితే మారవు కదా, దీన్ని కోట్ చేసే విధానమే కదా. లేదా వాళ్ళ ధనుష్ గారి సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమా చూసారా మీరు? వాళ్ళ అమ్మగారు బేస్తో ఉంటుంది. అందులో ప్రభుత్వ కాంట్రాక్ట్ తక్కువ రేటుకి ఇస్తానంటే ఎక్స్ట్రా రేట్లు వేసుకున్న వాళ్ళకే ఇవ్వడానికి మొగ్గు చూపిస్తే ఇటు తక్కువ రేటు తీసుకొచ్చి కట్టి చూపించాడు కదా. కోల కొట్టేసినా చంపేసినా చచ్చినా, అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా రివర్స్ టెండరింగ్లో గతంలో అంత డ్యామేజ్ జరిగిన పోలవరంకి 790 కోట్లకు తక్కువ చేయడానికి వచ్చి కట్టడానికి వచ్చిన వాళ్ళు లాంటి కాంట్రాక్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా అంతకంతా పెంచిపోయి దాన్ని కట్టడానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఆ పాత తీసిమరకాలను ముగ్గురే కనబడ్డారు. ఇది ప్రజలను తేల్చుకోమన్నాను, అంతకన్నా ఇంకెళ్ళలేదు. బద్వేల్లో కాశీ నాయన జ్యోతిర్ష క్షేత్రం ఉంది కదా సార్, దాన్ని అక్కడ బస్సుకి పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు కదా సార్, మళ్ళీ రీఇనిషియేట్ ఎందుకు చేశారు సార్? ఇదే కామెడీ అంటారు సార్. గతంలో దానికి అగ్రిగేట్ నాకు తెలిసి రాయలసీమలో 1-2 కోట్ల మంది అక్కడ పట్టిన అన్నం తిన్నవాళ్ళు. రెండోది ఆ కాశీనారాయణ జ్యోతి క్షేత్రంకి ఒక పవిత్రత ఉంది, ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వెళ్తారు. అది ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో బద్వేలు దాటిన తర్వాత ఉంటుంది. మూడోది నిన్న దాకా ఉన్న దానికి ఆల్రెడీ దాన్ని ఎరగొట్టారు. ఏది పొక్కలేని రవి తీసుకెళ్ళి పొక్కలేని రవి పెట్టి ఎరగొట్టిన తర్వాత లోకేష్ గారు దాన్ని ఎరగొట్టకుండా ఉంటే బాగుండని ఒక ట్వీట్ పెట్టారు. సరే, ఒకటి నిన్న దానికి ఏవో బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు కూడా రద్దు చేశారు. ఈయన మళ్ళీ దానికి తగుదనమా అని నేను రీఇనిషియేట్ చేస్తాను, బస్సులు మళ్ళీ పునరుద్ధరించాం. అసలు నాకు తెలియకొడుతున్న మీరు అసలు ఈ గవర్నమెంట్ రాకమంపు సజ్జల మీద అలో లక్ష్మణ్ ఎడిసేవారు కదా సకల శాఖ మంత్రి అని. నాకు తెలిసి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి, ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? అంటే ఖచ్చితంగా మీరు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారన్న విషయం. అంటే షాడో చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తారు, ఫెంటాస్టిక్. రెండోది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ కూడా మీ షాడో చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, కానీ మాకు పవన్ కళ్యాణ్ ఒక అతను ఉన్నాడు, రెండో అతను అక్కడ ఆనం రామారెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. వీళ్ళిద్దరినీ ఎందుకు అండర్లైన్ చేయవలసి వస్తుందంటే ఒక దైవ క్షేత్రాలు లేకపోతే మఠాలు ఇలాంటివన్నిటి దగ్గర ప్రోటోకాల్ ప్రకారం
ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు ప్రతిస్పందించట్లే? ఎరగొట్టినప్పుడు స్పందించలే, బస్సులు క్యాన్సిల్ అయినప్పుడు స్పందించట్లే. మూడోది, సనాతన ధర్మ పరిరక్షణ అనే కొత్త అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు, ఇవి సనాతన ధర్మాల్లో పార్ట్ అండ్ పార్సల్స్ కావా? జ్యోతిక్షేత్రాలు, ఆ ప్రాంత ఆవశ్యకత, అక్కడ 10 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాయి, ఏవే కనబట్టలేదు మీకు కూడా పబ్లిసిటీ స్టంట్ అన్న విషయంలోనే అన్న క్యాంటీన్లు పెట్టారా, లేదా పట్టుబడి ఆకలి 10 మందికి తీరుద్దాం అన్న కాన్సెప్ట్తో పెట్టారా? ఇది కనుక మీరు పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే అది కాంట్రడిక్షనే. జ్యోతిక్షేత్రంలో మీరు ఎప్పుడైతే అట్లా ఎరగొట్టారో, అక్కడ అన్న సంతర్పణని వితరణని ఆపడానికి ప్రయత్నించారంటే మీకు కావాల్సింది పబ్లిసిటీయే. ఎక్కడైతే మీకు మైలేజ్ రావట్లేదో వాటిని మీరు డిస్ట్రక్షన్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే విజయవాడ ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నెపంతో ఎన్ని గుళ్ళు కొట్టారో తెలుసు. రీసెంట్ పాస్ట్లో గణపతి గుడిని ఎలా కొట్టారో తెలుసు. అండ్ నిన్న పుష్కరాలప్పుడు ఎన్ని చిన్న శతక గుళ్ళు లేపేశారో తెలుసు. నెక్స్ట్ ఇవాళ తిరుపతి పరిసర ప్రాంతాల్లో, అమ్మవారి పరిసర ప్రాంతాల్లో వారాహి టెంపుల్ కూడా కొడితే, వారాహి వాహనం పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ, ఆ వారాహి టెంపుల్ ఎరగొట్టినప్పుడు ఇతనికి ఎందుకు కనీస ప్రతిస్పందన లేదు? ఒక వ్యక్తి తన ల్యాండ్ తనదే అన్న కాన్సెప్ట్తో దాన్ని ఎరగొట్టినప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మీకు బాధ్యత లేదా? ఇంగ్లీష్లో చెప్పారు కదా, ఐఎమ్ ది సనాతని అని మెలోటిక్గా. మీకు సడన్గా లిక్కర్ బాధితులారా మీకు కడుపు కోసం మిగిల్చారు ఇలాంటి పోటానే కబుర్లు చెప్పుకుని తిరుగుతుంటారు కదా. హిందూ సనాతన ధర్మం మీద మళ్ళీ వెళ్ళి మీకు ఏకంగా మురుగనే మీ ఫ్యాన్ అని చెప్పారు కదా. అంటే దేవుడు మీకు ఫ్యాన్ అయినందుకు దేవుడిని మీరు పట్టించుకోకర్లేదుగా. ఫ్యాన్కి ఎలాంటి ఇది ఇస్తారో అదే కోటకరులో దేవుణ్ణి కూడా చూడడానికి నిశ్చయించుకున్నారని లేటెస్ట్ డెవలప్మెంట్ కింద అన్వయించుకుంటే, ఈ కాశీనాయని క్షేత్రంలో వారాహిల టెంపుల్ని ఎరగొట్టిన దగ్గర, గణపతి గుళ్ళు విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఎరగొట్టినప్పుడు ప్రతిస్పందన లేని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న ఒక వ్యక్తి, దేవాదాయ శాఖ ఇష్టం లేని బ్రాహ్మణత్వంలాగా, బలవంత బ్రాహ్మణత్వంలాగా నిర్వర్తిస్తున్న బాధ్యత లేని ఆనం రామరెడ్డి గారా, అయితే అన్నిటికీ తగుదనమాను మీరే సజ్జల గారిని పూనిన, లేదా సజ్జల గారి అడుగుజాడలు నడుస్తూ షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఆయన? బాధ్యత లేదా? ఏ సర్కమ్స్టాన్సెస్లో బస్సులను విత్డ్రా చేశారో ఒకసారి ప్రజలకు నిరేషన్ ఇచ్చి, లోకేష్ గారు అంటే ఈక్వలెంట్ టు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ రీట్రేట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ? ఇదేనా గుళ్ళు గోపురాలని పరిరక్షించే దేవాదాయ శాఖ కనీస బాధ్యత ఆ మంత్రికి? అంటే ఏదైనా లోకేష్ గారి పర్వ్యూలోకి వస్తాను కానీ మాకు దిక్కు లేదా? లోకేష్ గారి పర్వ్యూలోకి అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని హెన్స్ ఫోర్త్ తీసుకెళ్లాలని ఒక గజిట్ ఏదైనా ఇస్తే మా వంతుగా ప్రతి మినిస్టర్ని బతిమాలుకొని, బాబు అది తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వండి, సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో ఆయనే చేస్తున్నాడు కానీ ఇంకెవరితోనూ కాదని చెప్పొచ్చు. ఇది ఈ విధమైన వెసులుబాట్లు ఏంటో నాకు అర్థం కావట్లే. మొన్న కూడా ఢిల్లీ వేదికగా ఓ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి హోదాలో అమిత్ షా గారిని హోంమంత్రి గారిని కలవడంలో వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇవన్నీ ఒకదాని తర్వాత ఏ విధంగా పోర్ట్రేట్ అవుతున్నాయో గమనించుకుని సమాధానం చెప్పండి. అంతకన్నా ఇంకెళ్ళలేదు మాకు. గతంలో మీరు ఏదైతే ఆపాదించారో అప్పుడు అది చెల్లుబాటు జరిగి 124 స్థానాలకి వేదిక క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది వేదికగా క్రియేట్ అవుతుందా, లేదంటే మీకు కావాల్సినట్టుగా అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గవర్నెన్స్ నడిపిస్తున్నారా? గౌరవ హోంమంత్రి ఉన్నారు, గౌరవ రవాణా మంత్రి ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి డిఫరెంట్ వేలో ప్రతిస్పందన ఏంటి? సర్వం తానైనట్టు. అంతకన్నా ఏం లేదు. మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్స్ పైన 5,67,00,000 ఏదైతే గవర్నమెంట్ ఖజానాలో నుంచి డబ్బులు స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది 100 days ప్రోగ్రామ్కి. అంటే 5 కోట్ల డబ్బులు ఇలా మంచి ప్రభుత్వం అనే దాన్ని స్పాన్సర్షిప్ కింద చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంట సార్? ఇప్పుడు రేపు తీసుకెళ్ళి స్టిక్కర్లు అంటిస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చూడండి, అంటే ఇది 100 days ప్రోగ్రామ్కి చేశారు సార్. గతంలో 100 days ప్రోగ్రామ్ అప్పుడు చేసింది 5,67,00,000. అదే సార్, ఇప్పుడు ఇవన్నీ మన జీవోలు, రాష్ట్ర జీవోలు కాకుండా జీవో ఒకసారి వెనకాల డిస్ప్లే చేయండి. జీవో నెంబర్ అవుతుంది ఓన్లీ గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్ వచ్చింది సార్. జియో నెంబర్ RT 110 సార్. 110. 5,67,000 గ్రామ సచివాలయాలకి అన్నిటికీ అలకేట్ చేశారు ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఇట్ నీడ్స్ టు బి యాజ్ అ ప్రోగ్రామ్. అందరూ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు గడప గడప తిరిగే కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తారు, బ్యానర్లు అంటిస్తారు, ఫ్లెక్సీలు అంటిస్తారు. దానికోసం 5,67,00,000 తగలబెడుతున్నారు. మంచి ప్రభుత్వం అనేది ప్రజల నుంచి అప్లాస్ ఇవ్వాలి. అంటే ఇంటికి వచ్చి మా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే, సార్ మీరు ఇచ్చి పథకాలతో మా జన్మ తరించిపోయింది, మీరు మా ఇంట్లో పప్పునం తినండి, లేకపోతే సారు తాగండి, లేకపోతే టీ తాగండి, లేదా కాఫీ తాగండి అని చెప్పి మెచ్చి మేకతోలేసి మీరు గడప గడపకి వెళ్ళక్కర్లేదు సార్, అన్నిటికీ తిరిగే బదులు మేమే మీ దగ్గరికి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నిలబడి చెప్తున్నాం సార్, కృతజ్ఞత, ఇంత మంచి ప్రభుత్వం తప్పట్లు కొడితే అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే చెప్పండి, దాని గురించి మాట్లాడదాం. ఈ స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ గడప గడప అనేది కూడా మళ్ళీ వైఎస్ఆర్ ఆల్రెడీ చేసింది కదా, వైఎస్ఆర్సీపీ గతంలో చేసింది కదా సార్. అయ్యే కాపీ చేస్తున్నారా? వాళ్ళు కాపీ చేసినా, కాపీ రైట్స్ తీసుకున్నా, వాళ్ళు చేసిన దానికి 11 వచ్చాయి. వీళ్ళు అదే పని చేస్తే ఏమవుతుందో భవిష్యత్తు వీళ్ళకే
వీళ్ళంతా వీళ్ళే ప్రస్ఫుటించేలా చేసుకుంటున్నారు. అంత ప్రజల్లో ఎమ్మెల్యేలు నిరంతరం ఆల్మోస్ట్ 1 year ప్రోగ్రామ్ అది. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏం చేయాలో అది చేసిన తర్వాత వాళ్ళకే దిక్కులేదు. వీళ్ళు ఏమీ చేయకుండా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండి వ్యతిరేకత ఉన్న దగ్గర వీళ్ళు కొరివితో తలగొక్కడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు. 5,67,00,000 స్టిక్కర్లకి బ్యానర్లకి ఖర్చు పెడుతూ పర్యవసానాలు ఉంటాయి. ఎదుర్కొన్న తర్వాత దాని అవుట్కమ్ ఏంటో చూస్తే తెలుస్తుంది. మనం ముందు నుంచే అదే చూడండి తినబోతూ గారెల రుచి ఎందుకని ఈ రుచి వాళ్ళు ప్రజలు చూపిస్తారు. ప్రజెంట్ ఏంటంటే కుషామత రాజకీయాలు బ్రహ్మాండం చేస్తున్నాం అన్న ఫాల్స్ ఇల్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు ఏముంది వెనకాల బ్యానర్ కట్టాను మంచి ప్రభుత్వం రాగానే ఇది చదువు అంటున్నారు. మంచి ప్రభుత్వం అనగానే వెళ్ళిపో అంటున్నారు. బయటకు వచ్చి కూడా మంచి ప్రభుత్వం రాశారు సార్ అంటే అది దాని అర్థం ఏంటి? ఈ ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు తప్పెళ్ళగలే కదా. మంచి ప్రభుత్వం అని ఓటర్ వచ్చి మెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, పార్థసారథి గారిని అందరి పేర్లు చెప్పి వెళ్ళిపోతుండ్రు. ఊరు అది చెప్పింది కాదురా మాతో చదివేస్తానని బయటకు వచ్చి చెప్పారు అనుకోండి, ఇప్పుడు ఇంటి ముందు స్టిక్కర్ పెడతారు ఇది మంచి ప్రభుత్వం అని, లేకపోతే మేము చేసింది బ్రహ్మాండమైన రాజకీయం అని. ఇవన్నీ చూస్తారు ప్రజలు.